థింగ్ రాజు గారికి, సుకుమార్ గారికి, ర్యాండీ గారికి, మాస్టర్కి, బాలాజీ అన్నయ్యకి, సీనన్నయ్యకి, చిరంభయ్య అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకెప్పుడు మర్చిపోని ఒక స్పెషల్ ఆర్య. అండ్ థ్యాంక్ యూ సుకు సార్, థ్యాంక్ యూ సో మచ్. మాటలు రావట్లేదు. మాటలు అంటే మాకు మెమరీస్ కావాలి. మీకు ఆర్య అనగానే టక్కున గుర్తొచ్చే ఆన్ సెట్ మెమరీ ఏంటి? చాలా ఉన్నాయండి. స్పెషలీ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు సుకుమార్ సార్. ఎలా అంటే సీన్ ఇచ్చి బబులు చెప్పి చేద్దాం, ఎలా చేద్దాం, నీ ఇష్టం, నువ్వేం చేస్తావు చెయ్యి, నాకు ఫన్ రావాలి, డిఫరెంట్గా ఉండాలి. సరే సార్ అని చెప్పేవాడు. ఇది చెయ్యి సార్, ఇలాగా సార్ పడుకొని నాగిన డ్యాన్స్ చేస్తా సార్, అబ్బా బాగుంది చెయ్యి. ఇట్లా ప్రతి ఒక్కటి, ఆ స్టోన్స్ వేసేది కానీ, హీరో పక్కన వీళ్ళు నా బ్యాచ్కి ఆపోజిట్గా ఉంటారు కదా, సో అక్కడ ప్రతి ఒక్క ఇన్స్టెంట్. రేస్కి వెళ్తారు కదా, రేస్కి వెళ్ళినప్పుడు అతనికన్నా టెన్షన్ నీకు ఎక్కువ ఉండాలి అన్నాడు హీరో గారి కన్నా. సో ఎట్లా చేయాలి సార్ అర్థం కాలేదు అన్న. చేతిలో కోక్ బాటిల్ ఉంది, అప్పటికప్పుడు స్పాట్లో, సార్ అర్థం కావట్లేదు ఏం చేయాలి. ఆయన హీరో గారు పరిగెడుతున్నారు, బట్ నీ ఫేస్లో టెన్షన్ కావాలి, నువ్వేం చేస్తావు, నొక్కేస్తా సార్, నొక్కేసి ఇట్లా చాలా ఉన్నాయి, ఒక్కటి కాదు ప్రతిదీ. ఓకే, అసలు చాలా హ్యాపీగా వర్క్ చేస్తూ ఎంజాయ్ చేస్తామండి వర్క్ చాలా రోజులు. అందరూ మాస్టర్ కానీ అందరూ ప్రతి ఒక్కరు ఈ రోజుకి మిమ్మల్ని ఆర్యాలో బబ్లుగా గుర్తుపడుతూ ఉంటారు కదా బయట. యా, ఆర్య బబులా అంటారు. అదే, యా, వండర్ఫుల్ అండి, అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్.